అస్మద్గురుభ్యో నమః. ఈ ప్రశ్న కూడా కొంచెం తికమక పెట్టే ప్రశ్నే, కానీ అమ్మ సమాధానం విన్న తర్వాత గుండెలు బేజారెత్తిపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రశ్న ఏమిడిగారంటే, పరమశివుల వారికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చెయ్యాలి? చాలా సంతోషమైన ప్రశ్న అడిగారు. ప్రశ్న కొంచెం మార్చి అడగల, శివలింగానికి ఎలా అభిషేకాలు చేయాలని అడగల. అది నా అదృష్టం. నేను చెప్పేది పరమశివుల వారికి. అంటే ఆచారవంతులైనట్టయితే శివలింగం ఎలాగైనా ఉన్నా, ఏదున్నా, ఏ మెటీరియల్తో తయారు చేసినా, క్షమించాలి, ఏ ద్రవ్యంతో తయారు చేసినా, అంటే శివలింగాల్లో రకాలు ఉన్నాయి కదా, అమ్మ అక్కడ షాప్లో కండి కొనుక్కు తెచ్చుకున్నాం అంటుంటారు చాలామంది. సరే, మీ ఇష్టం, దాన్ని పెట్టలేదు. అలాంటి రూపాలున్నా, లేదండి మా ఇంట్లో శివలింగం ఏం లేదండి, ఏదో ఫోటో మాత్రం ఉంది, నటరాజు విగ్రహం ఉంది, పార్వతీ పరమేశ్వరు, అది మంచిది. లేదండి కొండపల్లి బొమ్మ ఉందండి, మంచిది. ఏ ఉన్నా అక్కడ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిదవుతుంది అని అడిగారు కదా. కానీ తమాషా చెప్పాలి, ఇక్కడ వైష్ణవ సిద్ధాంతం నాదైనప్పటికీ ఇతర సిద్ధాంతాలను కూడా పెద్దల ద్వారా తెలుసుకున్నవాడిని కనుక ప్రామాణికంగా ఉండేవే మీకు అందిస్తాను. మొట్టమొదట ఒక్కసారి పరమశివుల ధ్యానం చేసుకుందాం మనం. ప్రత్యగ్రమ్మకు సాంధ్యతేజమున కైలాసాద్రి సానుస్థలిన్ సత్యానంద శివస్వరూపమున లాస్యమ్మాడుచున్ దేవతాస్తుత్యమ్మవు డమరుధ్వని స్ఫురణ సంశోభిల్ల రుద్రాణితో ప్రత్యక్షమ్మగు ఆదిభిక్షువు భువిన్ స్వర్గమ్ము గావించడు. పరమాత్మకి ఆదిభిక్షు అని పేరుట. అది ఎందుకో చెప్పారు మా కొసరాజు గారు. బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి. అది ఆయన గొప్పతనము. అంతే తప్ప ఏదో మాట అంటే చెల్లదులే అని కోప్పడింది పాపం ఆ అమ్మాయి తన పిరివిని పట్టుకుని. పరమాత్మ అలాంటివాడు. ఆయనకి అభిషేకం చెయ్యాలన్నట్టయితే అభిషేకానికి సంబంధించి పెద్దలు చెప్పింది ఏమిటంటే, నీవు ఆచారపరుడివైతే, సదాచారంలో ఉన్నట్టయితే, నియమాలు పాటించగలిగితే, నియమాలు పాటించడం అంటే ఏమిటవి? శాకాహారివే అయినట్టయితే మాంసాహారివి కాకూడదు, మద్యము సేవించకూడదు, ఇలాంటి వరుసగా 11 ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నవాళ్లే శివలింగ అభిషేకం చెయ్యాలి. ఇప్పటికి కూడా దక్షిణాదిని శివలింగానికి అభిషేకం చేసే లోపల పెద్దలు, ఎవరు మీరు లక్ష ఇచ్చామండి మేము అభిషేకం చేస్తాం, ఎలా చెయ్యరు. లోపలికి వాళ్ళ అభిషేక ద్రవ్యాలకి నమస్కరించాలి, ముట్టుకోవాలి. లోపల కేవలం అధ్యాపకులు, అర్చకులు, పండితులు వాళ్ళు మాత్రమే చేస్తారు పద్ధతి లోపల. కానీ వచ్చి పాపం మారిపోయిందండి. లక్షణం అంతా కూడా రకరకాలుగా మారిపోయాయి. పాలతో అభిషేకం ఉంటావు, పాల ప్యాకెట్ కట్ చేసి ఇలా పోసేయడం నెత్తి మీద. అన్యాయం పాపం. పాల ప్యాకెట్ కట్ చేసిన తర్వాత కాస్త వెండి చెంబులో నీళ్ళు పోయొచ్చు కదా, మనకెక్కడ ఓపిక. అలాగే కొబ్బరికాయ కొట్టాలి, కొట్టడానికి రాయి లేదు అక్కడ, చంగని అక్కడ కొట్టాలి. అన్యాయం రా. నీళ్ళు బంగారం గాను. అభిషేకం చేస్తున్నావా, టీవీ కోసం చూసుకుంటున్నావా, ఏం చేస్తున్నావు? అదే టీవీ అంటే సెల్ఫీలు, వాటి కోసం చూసుకున్నావు. దుర్మార్గుడా, అన్యాయం రా. అంచేత అభిషేకం ఏమిటి తెలిసిన, ప్రధానంగా మొదట చెప్పింది ఏమిటంటే, మననము చెయ్యండి, లేదు హోమం చెయ్యండి. హోమం చెయ్యలేకపోయారండి, జపం చెయ్యండి. జపం చేయలేకపోయారండి, మననం చేసుకోండి. ఇలా చెప్పుకుంటూ వచ్చి అన్నిటికంటే దేవతలకి, ఒక్క పరమశివుల వారికి కాదండి, ఏ దేవతకైనా కానీ అభిషేకము ప్రధానము. ఎంచేత ఆపోహిష్ట మయోభవ, జలము లోపల, జలము సంబంధించిన ద్రవ్యముల లోపల అద్భుతమైన శక్తి ఉంటుంది. వరుణదేవుడు ఉంటాడు అక్కడ. అందుకని అలాగా అభిషేకాలు చెయ్యండి. అభిషేకం ఎలా చేయాలో చెప్తాను. ఈ లోపల ఇంకో ప్రశ్న. ఏమండి అభిషేకం చేసామండి, అభిషేకం తీర్థం వస్తున్నాయి, ఇంకా చాలా మిగిలిపోయిందండి, ఏం చేయమంటారు? పెంట మీద పోసేస్తాను. నీళ్ళు బంగారం గాను, నువ్వేమో 10 మంది కోసం అభిషేకం చేస్తావు, ఆ ద్రవ్యాలు ఇంట్లో వాడుకోలేవా నువ్వు? అది పాడైపోతాయి. ఏమి పాడవు. అభిషేక ద్రవ్యం ఉంటే ఆ రోజున హాయిగా వాడుకోండి. జలమే ఉన్నట్టయితే మీ ఇళ్లలో ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ నీళ్లలో కలపండి, స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది. అంచేత పూజా ద్రవ్యాలను ఎప్పుడు కూడా అవమానపరచకండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక అభిషేకం విషయానికి వస్తున్నాం. ఏమిటవి? ఇది అభిషేకాలు 25 రకాలు ఉన్నాయి. ఇవి శివపురాణంలో, స్కాంద పురాణంలో, లింగ పురాణంలో, పద్మ పురాణంలో ఇలాంటి చోట్ల చెప్పారు.
ఆ ద్రవ్యాలు వరుసగా చెప్తా. చెప్పిందాకా ఉండి పూజా స్టోర్స్‌కి వెళ్ళి ఇవి ఉన్నాయా అంటే అసలు రేటు రూ. 3 అయితే రూ. 30 కట్టేస్తారు. ఇలాంటివి చాలా జరిగాయి. తామర పూసలతో పూజలు చేయండన్నారు. అనేసరికి ఆ తామర పూసల పేరు చెప్పి సికింద్రాబాద్ ప్రాంతంలో ఒకతను చిన్న షాపతను ఏడాది లోపల బ్రహ్మాండ ఫ్లాట్ కొనుక్కున్నాడు పాపం. మనకి ఇలాంటివి పాపం. ఈ లక్షణాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అయ్యా ద్రవ్యాలున్నమాట నిజమే. అవి దొరక్కపోతే ప్రమాదం లేదెక్కడా కూడాను. వరుసగా చూడండి. మొట్టమొదట పాలు గాని, నెయ్యి గాని, ఆవు నెయ్యి అది గాని, లేదా బిల్వపత్రములు గాని, రుద్రాక్షలు గాని వీటితోటి స్వామికి అర్చన చెయ్యండి. పాలంటే ఆవు పాలే మంచిది. నెయ్యి ఆవు నెయ్యి. అలాగే నూనె కూడా ఉంది కాదనంటలేదు. ఇది చెయ్యండి. లేదు మా విడివిడిగా చేయలేమండి. ఆవు పాలలోనే ఓ తేనె చుక్క వేసి కాస్త నెయ్యి వెయ్యండి. అభిషేకం చేయండి. దీనివల్ల సంపదలొస్తాయి. అలాగే తులసి స్వామికి నిషేధమే, చేయకూడదంటారు. కానీ తులసి వేసిన దళం ఉంటుంది కదా తీర్థం, ఆ తీర్థం తీసుకోండి. తులసి దళం పక్కన పెట్టండి. దాంతో అభిషేకం చేయండి. ఆఖరికి గరిక అంటే గడ్డి పరకలు శుభ్రమైనవి కొయ్యండి. అది నీళ్ళల్లో వేయండి. స్వామికి అభిషేకం చేయండి. దానివల్ల ఫలితం వస్తుంది. నారికేళ జలము. నారికేళం అంటే ఇప్పుడు కొడతారు కొబ్బరికాయ కాదు. కాస్త కాళహస్తి అలాంటి చోట్లకి వెళ్ళండి. కొబ్బరి బొండమే కొడతారు. బొండముల నీళ్లు నిజానికి దాంతో చేయాలి. కానీ ఒకప్పటి కాలంలో 2000 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా ఓ పెద్దలు అలా కొబ్బరి బొండాలు కొట్టలేరు వీళ్ళని చెప్పి కొబ్బరికాయ కొడతారు కదా అని చెప్పి దాంట్లో కూర్చుని నైవేద్యం పెట్టారు. అందుకని ఏర్పాటు చేశారు. ఆ పెద్దలు ఎవరో చాలాసార్లు ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రస్తుతం ఇప్పుడు చెప్పటం లేదు. అది సంగతి. అంచేత నారికేళ దీనివల్ల కలిగేది ఏమిటి అంటే సంపదలు కలుగుతాయి. గుర్తుపెట్టిన కదా. పాలు, నెయ్యి, తేనె, నారికేళ జలము, బిల్వములు, లేదు గరిక, లేదండి తులసి తీర్థము, లేదు చిన్న మీ ఉంగరం తీసి గిన్నెలో పడేసి ఆ గిన్నెలో నీళ్లు పోసి మళ్ళీ ఉంగరం చేతికి ఎట్టేసుకోండి. అంటే బంగారపు స్పర్శ తగిలిన జలము. దీనివల్ల సంపదలు కలుగుతాయి. ఇక ఆరోగ్యం కావాలంటారా, పెరుగు, తేనె, పండ్ల రసముతో అభిషేకం చేయండి. అభిషేకం చేయంటే మన నమకం, చమకం, రుద్రం ఇవన్నీ ఉన్నాయి కదండి రకరకాలు. అవి చదవగలరా మీరు? చదవలేరు. లేపు ఏం చేయాలి? శివాష్టోత్తరంతో చేయండి. లేదు ఓం నమశివాయ, ఓం నమశివాయ అనుకుంటూ చేయండి. అంతే కదా. నమశివాయ ఓం, నమశివాయ ఓం, ఓం నమశివాయ ఓం. ఓం అన్నది ఒకసారే వస్తుందండి. ఈ మధ్యన ఏమిటో తమాషా ప్రతి చోట అది చేస్తుంటాం మనం. లేదు ఓం నమశివాయ. హాయిగా ఆరాధన చేయండి. ఇది ఆరోగ్యానికి. ఇక ఇంట్లో సమస్యలు ఉన్నట్టయితే చెరుకు రసంతో అభిషేకం చేయండి స్వామికి. చెరుకు రసము నివేదన చేయండి. అన్నముతో అభిషేకం చేయండి. అన్నమును నివేదన చేయండి. అంతేకాదు ఖర్జూరముతోటి ఖర్జూరాలు పట్టుకురండి. ఖర్జూరాలు నీళ్ళలో నానేసట్టే పెట్టండి. ఆ రసం తీయండి. రసముతో అభిషేకం చేయండి. అంతేకాదు విభూతి ఉంటుంది కదా, చక్కటి విభూతి, దాంతోటైనా అభిషేకం చేయండి. దీనివల్ల మీకు ఇళ్లల్లో సమస్యలు పోతాయి. ఇక సంతానం కలగాలి, సంతానం బాగుండాలి అన్నట్టయితే పుష్పజలము చక్కగా మీరు మంచి పుష్పాలు పట్టండి, లేదా మొగలి రేకులు పట్టండి, నీళ్ళల్లో ఉంచండి. ఉంచి ఆ నీటితోటి లేదా మల్లెలు, మొల్లలు, మందారము పరిమళం కలిగిన పూలు మాత్రమే అవి పట్టుకునండి. రేకులు మాత్రం పీకకండి. ఆ పూలు నీళ్ళల్లో వేసి జాగ్రత్తగా అభిషేకం చేయండి. అలాగే అధికారం కావాలంటారా, గంధము, కస్తూరి ఇలాంటి పరిమళ ద్రవ్యాలు. అంతే తప్ప షాపుల్లో దొరే స్ప్రే నుంచి ఒంటిగట్టు అలా ఇలా కొట్టేసేయకండి, అన్యాయం అయిపోతుంది. అది కాదని చేయాల్సింది. సుగంధ ద్రవ్యాలతో చేసినట్టయితే అది. అలాగే ఇది కారణం. ఇలాంటివి నేను చాలా తక్కువ చెప్పాను. ఇవి 25 రకాలు ఉన్నాయి. శివపురాణంలో ప్రత్యేకించి చెప్పాడు చాలా గొప్పగాను. ఆఖరికి శివానంద లహరిలో కన్నప్ప ఏం చేయడం చెప్పాడు కదా. మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే కించిద్భక్షిత మాంసకపడం నవ్యోపహారాయితే గండూషాంబు నిషేవణం సురరిపో అభిషేకాయతే. వాడు తెలివి తక్కువ వాడు, శాస్త్రం తెలియనివాడు కనుక వాడు చేశాడు. ఆ పని మనం చేస్తే త్రిశూలం పట్టుకుని నరికేస్తాడు స్వామి, జాగ్రత్త. అంచేత ఏది ఏమైనా పసుపు, కుంకుమ, గంధము, పాలు, పెరుగు, తేనె, కస్తూరి ఇవి సరిపోతాయి. వీటిని ప్రత్యక్షంగా చేసినా సరే, నీళ్లల్లో కలిపి చేసినా సరే క్షేమం కలుగుతుంది. అన్నిటికంటే కూడా నేను అభిషేకం చేస్తుండగా ఫోటో తీ, మన ఫ్యామిలీలో పెడదాం, షేరింగ్ చేసుకుందాం.
ఇలాంటి పనులు మాత్రం చేయకండి. ఆ రోజున ఆడవాళ్ళైతే కాస్త జడ ముడివేసుకోండి తల్లి. అంతే తప్ప జడ విరబోసుకోకండి. ఆ రోజు నల్లటి దుస్తులు ధరించకండి. మగవాళ్ళు కూడా మరీ బొత్తిగా పెద్ద సాంప్రదాయం ఏదో అని కాకపోయినా జాగ్రత్తగా చేసుకోండి ఇంట్లోనూ. లేదండి, హాయిగా బిల్వపత్రం ఇక్కడ పెట్టి ఓం నమ శివాయ శబ్దాన్ని ఒక 108 సార్లు చదువుకోండి అయ్యా, ఫలితం లభిస్తుంది. అభిషేకాల పేరుతోటి వేలం వెర్రెత్తి నోటికొచ్చినట్టుగా చేసి చేతికొచ్చినట్టుగా మాత్రం దయచేసి చెయ్యవద్దు. నమస్కరిస్తున్నాను. స్వస్తి.